పీజీఆర్ఎస్ వినతుల పెండింగ్పై కలెక్టర్ ఆగ్రహం. కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పై గంట పాటు సమీక్ష. ఆర్జీదారులతో మాట్లాడి సమస్యలపై ఆరా. అధికారులపై చర్యకు సీసీఎల్కు నివేదిక. వివరాల్లోకి వెళ్తే, ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు అందిన వినతులను అధికారులు పెండింగ్లో ఉంచడంపై జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని సకాలంలో ఎందుకు పరిష్కరించడం లేదని, రీఓపెన్కు ఎందుకు అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. పీజీఆర్ఎస్ ఆర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపిస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ముందుగా వచ్చిన ఆర్జీని పూర్తిగా చదివి ఆర్జీదారునితో మాట్లాడి వారి సమస్యను తెలుసుకోవాలని తహసీల్దార్కు, ఇతర అధికారులకు కలెక్టర్ సూచించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొత్తవలస మండలంలో శుక్రవారం పర్యటించారు. ఆయన ముందుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని పీజీఆర్ఎస్పై సమీక్షించారు. సుమారు 57 వినతులను పెండింగ్లో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వినతులు ఎక్కువగా రీఓపెన్ అవుతుండటంపై తహసీల్దార్ నీలకంఠరావును నిలదీశారు. పీజీఆర్ఎస్కు వచ్చిన ఇతర పెండింగ్ వినతులను సైతం పరిశీలించారు. కొంతమంది ఫిర్యాదుదారులను తహసీల్దార్ కార్యాలయానికి పిలిచి మాట్లాడారు. అదే గ్రామానికి చెందిన ఆర్జీదారుడు గొర్రపల్లి గణేష్ను జిల్లా కలెక్టర్ రప్పించి అతని సమస్యను తెలుసుకున్నారు. రికార్డులు సరిచేసి తమ భూమి తమకి ఇప్పించాలని ఏళ్ల తరబడి రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఫలితం కలగలేదని, దీంతో ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆర్జీ పెట్టుకున్నానని కలెక్టర్ వద్ద గణేష్ వాపోయాడు. అతనికి సంబంధించిన భూముల రికార్డులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. వీలైనంత త్వరలో అతనికి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. భూ సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపించడమే కాకుండా జరిగిన తప్పిదాలను సంబంధించి సంబంధిత అధికారులపై క్రమశిక్షణ చర్యలను తీసుకోవాలని సీసీఎల్ఏకు నివేదించనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్డీఓ డి కీర్తి, సర్వే శాఖ ఏడీ కె వెంకటరమణ, తహసీల్దార్ బి నీలకంఠరావు, రెవెన్యూ, సర్వే అధికారులు, ఆర్జీదారులు తదితరులు పాల్గొన్నారు. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.